ఈ 3D స్క్రోలింగ్ యానిమేషన్ వెబ్‌సైట్‌ని విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రీ వైబ్ కోడింగ్ టూల్‌తో నేను ఇంప్లిమెంట్ చేశాను. యాంటీ గ్రావిటీ, క్లాడ్ కోడ్ ఇవి యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ అవి కంప్లీట్‌లీ ప్రీమియం. ఆల్రెడీ ఫ్రీ వైబ్ కోడింగ్ టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో, అవి యూజ్ చేసి ఇలాంటి 3D ఫంక్షనాలిటీ వెబ్‌సైట్స్‌ని ఎలా చేయాలి అనేది డీటెయిల్‌గా చూద్దాం. పింట్రెస్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చాలా ప్రీమియం లుక్ ఉన్న ప్రొడక్ట్ ఇమేజెస్ ఉన్నాయి. సో, ది బెస్ట్ వన్ పిక్ చేస్తాను. నాకు ఈ ప్రొడక్ట్ ఇమేజ్ చాలా బాగా నచ్చింది. సో, దీన్ని నేను డౌన్‌లోడ్ చేస్తాను. విస్క్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇందాక పింట్రెస్ట్‌లో డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ అవ్వేలాగా నేను ప్రాంప్ట్ ఇస్తాను. అండ్ ఆల్రెడీ ఆ ప్రాంప్ట్ నా దగ్గర ఉంది. సో, అది నేను ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేశాను. సో, చూద్దాం ఎలాంటి ఇమేజెస్ ఇస్తది అనేది. ఇమేజెస్ ఇలా జనరేట్ చేసింది. కింద 2 ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఈ 2 అయితే అంత పర్ఫెక్ట్‌గా ఏం లేవు. ఈ సెకండ్ వన్ బాగుంది. దీన్ని డౌన్‌లోడ్ చేస్తాను. ఫ్లో ల్యాబ్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ వీడియోస్ జనరేట్ చేస్తారు. సో, ఇందాక మనం డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని అండ్ ఎక్స్‌ప్లోడ్ చేసిన ఇమేజ్‌ని ఇక్కడ అటాచ్ చేసి సమ్ ప్రాంప్ట్ ఇద్దాం. ఆ ప్రాంప్ట్ కూడా ఉంది. అది కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాంటి ప్రాంప్ట్ ఇస్తేనే పర్ఫెక్ట్‌గా వీడియో అనేది జనరేట్ అవుతది. వీడియో ఇలా జనరేట్ అయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది. ఎక్స్‌ప్లోడ్ అయ్యేటప్పుడు కూడా చాలా స్మూత్‌గా వస్తుంది. ఈ వీడియోని డౌన్‌లోడ్ చేస్తాను. మనం డౌన్‌లోడ్ చేసిన వీడియోని ఈ వెబ్‌సైట్‌లో ఫ్రేమ్స్‌గా కన్వర్ట్ చేయొచ్చు. వీడియో టూల్స్‌లో 2 పీఎన్‌జీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను వీడియోని ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫైల్ ఇలా చూపిస్తది. దెన్ అప్‌లోడ్ వీడియో అనే దాన్ని మ్యాండేటరీగా క్లిక్ చేయాలి. అప్పుడే వీడియో అప్‌లోడ్ అవుతది. చూసారు కదా! ఇలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫ్రేమ్ రేట్‌ని కూడా ఇక్కడ సెట్ చేయాలి. నేను 15-13 ఇన్ బిట్వీన్ సెలెక్ట్ చేస్తాను. కన్వర్ట్ టు పీఎన్‌జీ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా! ఇలా వీడియో మొత్తం ఇమేజెస్‌గా ఎలా కన్వర్ట్ అయింది అనేది స్క్రోల్ డౌన్ చేద్దాం. కిందకొచ్చేసరికి ఇలా డౌన్‌లోడ్ అయింది అండ్ డౌన్‌లోడ్ చేసేద్దాం ఈ జిప్ ఫైల్‌ని. లవబుల్ ఓపెన్ చేస్తాను. లవబుల్ వైబ్ కోడింగ్ టూల్ చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తది. అండ్ ఈ యొక్క ప్రాంప్ట్ వచ్చేసరికి నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. మీకు కావాలి అని అంటే ఆల్రెడీ జైరా వెబ్‌సైట్‌లో ఉంది. అక్కడ కాపీ చేసుకోవచ్చు. ఇందాక డౌన్‌లోడ్ చేసిన జిప్ ఫైల్‌ని ఇక్కడ అటాచ్ చేస్తాను నేను. జిప్ ఫైల్ అప్‌లోడ్ అవుతుంది. కొంత టైం పడతది. అప్‌లోడ్ అయిన తర్వాత మనము సెండ్ చేద్దాం. లేఅవుట్ అయితే కంప్లీట్‌గా ప్రిపేర్ అయింది. బట్ ఫ్రేమ్స్ అనేటివి యాడ్ కాలేదు. స్క్రోల్ డౌన్ చేద్దాం. లేఅవుట్ ఎలా వచ్చింది అని. ఎవ్రీథింగ్ కమ్స్ గుడ్. బట్ ఫ్రేమ్స్ యాడ్ అయ్యి ఉంటే ఇంకా మంచిగుండేది. బట్ ఇక్కడ లోడ్ అవుతుంది. కొంత టైం వెయిట్ చేద్దాం. బెటర్ అవుట్‌పుట్ కోసం కొంత టైం వెయిట్ చేయడంలో తప్పులేదు. సో, నేనైతే వెయిట్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఫ్రేమ్స్ యాడ్ అయినాయి. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి సెండ్ చేస్తే పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తది. ప్రివ్యూలో స్క్రోల్ చేసి చూస్తాను. సో, ప్రివ్యూ ఇలా ఓపెన్ అయింది. స్క్రోల్ చేస్తే చూసారు కదా! ఎలా స్మూత్‌గా డిస్‌మాంటిల్ అయితుందో. అండ్ స్క్రోల్ అప్ చేసిన టైంలో ఎలా అసెంబుల్ అవుతుందో. I said 23 going on a spree. You just set me free. VIP walking easily with so casually. Low PG locked in mentally. That's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. అండ్ టాప్‌లో కోడ్ ఐకాన్ ఉంది. అది క్లిక్ చేద్దాం. చూసారు కదా! కోడ్ అనేది ఎలా వచ్చింది అనేది. సో, index.css ఇలా ప్రతీదీ కోడింగ్ పార్ట్‌కి సంబంధించింది ప్రతీది ఇక్కడ డీటెయిల్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నాకు కూడా కోడింగ్ మీద అంత పెద్ద ఐడియా ఏం లేదు. బట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ 3D స్క్రోలింగ్ యానిమేషన్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్. ఈ జిప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేద్దాం. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఈ యొక్క జిప్ ఫైల్‌ని తీసుకువెళ్ళి హోస్టింగ్‌లో అప్‌లోడ్ చేసి మీ యొక్క డొమైన్‌కి ఇంటిగ్రేట్ చేస్తే వెబ్‌సైట్ ఇలా వస్తది. Step aside, motherfucker. I said 23 going on a spree. You just set me free. VIP walking easily with so casually. Low PG locked in mentally. That's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me.